మెకానికల్ అండి. నేను ఫ్యాన్ అండి. పిజ్ అండి. నేను ఏసీ అండి. నేను టెలిఫోన్ అండి. నేను గ్యాస్ బండ్ అండి. వెంకటరాయుడు గారు ఉన్నారా? లేరు. లేరని తెలిసే వచ్చాంలే. రండిరా. మీరు అందరూ తలో పక్క వెళ్ళండి. సీత కనపడితే నాకు చెప్పాలి. ఓకే. ఎవరండి మీరు? ఏసీ రిపేర్ చేయడానికి వచ్చాను. అయ్యగారు రూమ్ ఎక్కడ? ఇది అయ్యగారు రూమ్ కాదండి. అయ్యగారికి ఏసీ పడదు కదండి. ఈ చిన్నమ్మ గారి గదిలో ఎట్టామండి. అదే కావాలి. తమరు వెళ్ళండి. అలాగే అండి. అయ్య బాబోయ్, సీతుండే గది ఇదే. ఆహా, సీత స్నానం చేస్తున్నట్టుంది. ఏ టైప్ లో ఎంటర్ అవుతుందో. ఇక్కడి నుంచి ఇక్కడికి టవల్ కట్టుకుని వస్తుందా, ఇక్కడి నుంచి ఇక్కడికి లంగా కట్టుకుని వస్తుందా? అయ్య బాబోయ్, ఫస్ట్ మీటింగ్ లోనే ఎలా కలిసి వచ్చేసింది ఏంట్రా బాబోయ్. ఈ ఫిజు మొత్తంలో ఐస్ ఇక్కడ గడ్డ కట్టేద్దని మీ సీతమ్మ గారితో చెప్పాలి. వెళ్ళి పిలుచుకొచ్చి. ఐసు దీనిలో గడ్డ కట్టదు, పైన కడతది. ఇందులో కూరగాయలు ఎట్టుకుంటాం. ఆ విషయం నాకే తెలుసు. సీతమ్మ గారికి చెప్తే సెప్పించి కొట్టుద్ది. ఏం వంట చేస్తున్నారండి? ఎవరు నువ్వు? గ్యాస్ బండి ఉండండి. ఇప్పుడు మీరు వంట చేస్తున్నారు కాబట్టి మీకు చెప్పక్కర్లేదు అనుకోండి. సీతమ్మ గారిని పిలిస్తే ఇది ఎలా వెలిగించాలో చెప్తాను. ఆ బండను వెలిగిస్తే అది పేలు చేస్తావు. వెలిగించాల్సింది బండని కాదు, స్టవ్ ని. మీరు సీత కదూ? నేను సీత ఫ్రెండ్ అనుకున్నాను, మనతో మ్యాచింగ్ కుదరదని. అదే ఏసీ రిపేర్. హలో, ఎవరు కావాలండి? సీతమ్మ గారు అండి. ఒక్క నిమిషం అండి. ఏమండి సీతమ్మ గారు, మీకు ఫోన్ అండి. బెల్లు మోకుండా ఫోన్ ఎట్ అవుతుందిరా? ఎక్సెక్కాలా? టెస్టింగ్. సీతాలు సింగారం, మా లక్ష్మి బంగారం, బంగారం బంగారం. పిలిచారండి? నిన్నటి పిలిచాడు. బంగారం అని పిలిచారు కదండి. సీతమ్మ పిలిస్తే ఈ నల్ల బంగారం వచ్చిందటి. మంచి నాకు దీంట్లో చిన్న డౌట్లు ఉన్నాయి. మీ మనవరాలు సీత ఎంబీఏ చదివింది కదా, పిలిపిస్తే డౌట్లు క్లియర్ చేసుకుంటా. ఇన్ని అనుమానాలు ఉంటే ఆహా, ఇంటిని ఇంత శుభ్రంగా ఉంచుతుందంటే ఖచ్చితంగా ఇంటి యజమానురాలు సీత ఉంటుంది. ఎవరు మీరు? ఈ ఇంటి అల్లుండి. ప్రతి వాళ్ళకి సమాధానం చెప్పాలి. రిపేర్ కి వచ్చాం. ఈ ఇంట్లో రిపేర్ చేయాల్సినవి లేవే. రిపేర్ రాకూడదనే కంపెనీ నుంచి సర్వీసింగ్ పంపించారు. సీత. అయ్య బాబాయ్, నన్ను సీత అంటారేటండి? ఇప్పటిదాకా సీతమ్మ గారితో మాట్లాడి. అయ్య బాబోయ్, ఇప్పటి వరకు నేను మాట్లాడిన సీతనా? అవునండి. చూసాడు చెప్పతారా? అందుకే మీలాంటి కుర్రాలతో సావాసం చేయకూడదు అన్నారు. అయినా నా ఏజ్కి మీతో ఫ్రెండ్షిప్ ఏంట్రా? ఇప్పుడు చూడు ఇరుక్కున్నా. ఏజ్ సంగతి తర్వాత, ముందు బయటపడే మార్గం చూడండి. అదే బావా, వాళ్ళనేది కాంట్రాక్ట్ మనకే అంటున్నారు. మనకు కాకి ఇంకెవరికి ఇస్తారులే. ఆగండి. ఎవర్రా మీరు? అది మేము. నాన్న, వీళ్ళెవరో మెకానిక్లట. సర్వీసింగ్ చేయడానికి వచ్చారు. తెలిసిందంటే తల తీసేస్తాడు. నా గురించి తెలిసే వచ్చారా? మీరెంత త్వరగా వస్తారని తెలియకొచ్చామండి. మేము వద్దంటున్నా ఈడే లాక్కొచ్చాడండి. ఇంకెప్పుడు రావండి. ఈ వెంకట్రాయుడు ఇంటికి ఎవరొచ్చినా చెయ్యి కడుక్కొని వెళ్ళడం పద్ధతి. అయితే నీళ్ళిచ్చేయండి, బేక్ కడుక్కుని వెళ్ళిపోతాం. రేయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడబాకు, మెడలు ఇరుగుతాయి. నేను చెప్పేది భోజనం గురించి. అబ్బే, ఎందుకంటే మేము పొద్దున్నే సద్దన్న కుమ్మేశాం. అయినా సరే తినేళ్లాల్సిందే. ఏంటది? మెడలు నిలబడవా? లేదండి, మా పెద్దలంటే వినయం. ఇదైతా భక్తి, గౌరవం, శీలం, సిగ్గండి. ఏడ్చారులే. అమ్మా సీతమ్మా, వాళ్ళు కొట్టించు. వస్తున్నా. సీతంట్రా. తలెత్తొద్దురై, మొండి వే మిగులుతుంది. దొరబాబు, చేతులు కాళ్ళు ఎంత అందంగా ఉన్నాయంటే ఫేస్ ఇంకెంత అందంగా ఉంటుందో ఒకసారి చూసేస్తాను రా. మా ప్రాణాల గురించి కూడా ఆలోచించరా? ఇంకా ఏంటి చూస్తున్నారు? తినండి. రేయ్, ఆకులు ఎత్తక్కర్లేదు, అక్కడ పెట్టండి. అన్నం పెట్టిన చేతులతో ఆకులు ఎత్తనేవ్వండి. ఈ ఆకులే మా కవచకుండలాలు. పొలిమేర దాకా ఇయే మాకు శ్రీరామరక్షండి. ఒరేయ్, ఆ ఎడ్లు దొరికిన అలా పొలం వచ్చాయి. అట్టగే.
నేను డ్రాప్ రా రే ఈ కథ ఏంట్రా పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ లా ఉంది. ఈ రోజు ఈ మిస్టరీ కనుక ఛేదించకపోతే ఛేదించకపోతే రాయవరం రాయల్ టైగర్ సిద్ధు సిద్ధాంత రాయ్ అమ్మ మొగుండే కాదు పదండ్రా. నమస్కారం సార్. ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి రిమాండ్ లో పంపించండి. కేసు రిజిస్టర్ అవ్వనివ్వండి. నమస్తే సార్. అడుగు వచ్చాడు చూడండి. వాడి ఫోర్స్ చూడండి. దంకోలు పట్టే వాళ్ళ దిక్కుమాలి ఫేస్ వాడును. ఎరా క్షమించండి సార్. నేను రాలేదరా రాలేదరా ఎక్కడికి వెళ్ళారా? చెప్పరా. ఎందుకు రాలేదు? ఆగండి. మా వాడిని ఎందుకు కొడుతున్నారండి? ఈడు మీవాడా? యా మేమంతా ఒకటే గ్రూప్. వీళ్ళందరూ ఒకే గ్రూప్ అంట. మమ్మల్ని కొడతారు. వీడి పక్కనుంటే మిమ్మల్ని కాదు ఎవరినైనా కొడతారు. వీడు ఏ నేరం చేశాడండి? వాడిని అడగండి. చెప్పరా ఏం జరిగింది? ఎవరి మీద చేసుకున్నావా? లేదురా. ఏదైనా దొంగతనం చేసి పట్టుబట్టావా? చెప్పరా బాబు. చెప్తాను రా. 3 నెలల క్రితం ఎరువులు కొంటాం కానీ రాజమండ్రి వెళ్ళానా. 2వ ఆట సినిమా చూసి వచ్చేసరికి లాస్ట్ బస్ మిస్ అయిపోయిందిరా. ఆ రాత్రి అక్కడే పడుకుని పొద్దున్నే వెళ్దాం కదా అని లాడ్జింగ్కి వెళ్ళాను రా. 120 అవుద్ది. సర్లే ఇవ్వండి. ఎరువులు బత్తాలు వేసి రోడ్ల మీద పడుకోలేం కదా. చిల్లరిమ్మంటారా? దానికి సరిపడా సెటప్ చేయమంటారా? ఈ ఫెసిలిటీ కూడా ఉందేటి ఈ లాడ్జింగ్ లో. తొందరగా రా. ఇందాక నుంచి నీ ఊళ్ళతో ఒళ్ళంతా జిబ్బును లాగేస్తుంది. మంచి రసపట్లు ఉంటే సెడగొడతాడా? వచ్చినట్టు పోలీసు వాళ్ళు అయితే యుద్ధం బుక్ అయిపోతుంది. ఈ తాళ్ళేంటి? ఇది లైసెన్స్ బిళ్ళ. ఎవరైనా అడిగితే నీ పెళ్ళానని చెప్పు. బలిదానివే కొమ్ముంచేస్తావు. నా అసలు పెళ్ళ మా ఊళ్ళో తెలుసా? ఏం కాదులే, పోలీసు వాళ్ళు అడిగితే అలా చెప్పు. తలుపు తీయండి. ఇక్కడ ఏంటి ఫ్యామిలీస్ ని ఫ్యామిలీస్ వేసుకునేవరా? ఏంటి ఇది మీ ఫ్యామిలీయా? లేకపోతే ఏంటనుకున్నారు? కేసు అనుకున్నారా? ఎలా కనపడుతుందో మీ కళ్ళకి? ఏమా ఈయన మీ ఆయన? అవునండి. కావాలంటే తాళి చూడండి. చూడండి. కొంత తెలుసుకుని తలుపు కొట్టండి, లేకపోతే తేడాలు వచ్చేస్తాయి. సారీ సార్. ఇదిగో ఈ కాగితం మీద మీ భార్య అని రాసి సంతకం పెట్టండి. మళ్ళీ ఇదేంటి? తాళి చూపించింది కదా. ఈ మధ్య ప్రతి వాళ్ళు సేఫ్ సైడ్ గా తాళి పక్కన పెట్టుకుంటున్నారు సార్. ఎవరు ఫ్యామిలీ ఎవరి కేసో అర్థం కావట్లేదు. అందుకే ఓ సింతే కదా. పెళ్ళాన్ని పెళ్ళమని రాసేయడానికి భయం ఏంటి? రేయ్ తీసుకో. వీడిని దీన్ని తీసుకెళ్లి వ్యాన్ లో పడేయండి రా. మళ్ళీ ఇదేంటి? ఇది పెద్ద బేబీ. దీన్ని ఇంతకు ముందు 20 సార్లు నేనే అరెస్ట్ చేశాను. ఏంటి నోరు ఎల్లబెట్టావు? పెళ్ళామని రాసిచావుగా. ఇక మీద దీన్ని ఎక్కడ బుక్ చేసినా నిన్ను కూడా లోపలేసి కొళ్ళబడుస్తాను. నువ్వు పెద్ద గజకర్ని గోకర్ణిలా ఉన్నావు కదే. ఇందాక నాతో ఫ్రెష్ అన్నావు. నువ్వు నాకు పెస్తానని కానీ నేను నీకు పెస్తాను చెప్పలేదుగా. అదిరా బాబా జరిగింది. పెళ్ళామని రాసిచ్చిన పాపానికి దీని అవ్వ ఇది ఎక్కడ దొరికినా వీళ్ళని స్టేషన్ తీసుకొచ్చి కొల్లబొడి చేస్తున్నారా. తెలిసిందిగా మీరు ఇక వెళ్ళొచ్చు. మేము వెళ్ళడం కాదు, వీడిని కూడా మాతో పాటు తీసుకెళ్ళడానికి వచ్చాం. అలాగా? రేయ్ వీళ్ళందరినీ కూడా లోపలేండి రా. ఆగండి. నేనెవరో తెలుసా? తమరు ఎవరు సార్? మేజర్ చంద్రకాంత, మెగాస్టార్ చిరంజీవి. చెప్తే గుండాకి చేస్తారు. నేను అమెరికా కట్టయ్య. ఇక్కడ అమెరికాలు రష్యాలు అంటే సెల్లం. ఇడాడి పెళ్ళం దగ్గర కూడా లంచం తీసుకునే టైపు. మామూలుగా అయితే ఇడు మన మాట ఏంటో. అందుకని మీ పెదనాన్న పేరు చెప్పు. చెప్పరా ఎవరు నువ్వు? రాయవరం చెంగల్రాయుడు గారి ఏకైక వారసుణ్ణి. అంటే సుబ్బారాయుడు గారు అబ్బాయా? మరి ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా సార్. సరే సరే, మా వాడిని తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళండి. పదరా. థ్యాంక్స్ రా బాబా. ఇంకో జన్మెత్తినట్టయింది. నిన్న పోలీస్ స్టేషన్ నుంచి మీరు నన్ను కాపాడి తీసుకొచ్చినా రాత్రి మళ్ళీ ఆ ఎస్ఐ కళ్ళలోకి వచ్చి కొల్లబొడి చేశాడు రా. 3 నెలల అనుభవరా బాబు. ఒకేసారి మర్చిపోతావేటి? చూసుక్కడవే కల్లాఫే. మగాళ్ళు వెళ్తున్నావా? మిమ్మల్ని మగాలని ఎవరన్నారా? నీ మా అమ్మ అక్కతో చెప్తానుండు. నువ్వు పని చూసుకో. ముందు చెరువుకి వెళ్ళి స్నానం చేద్దాం రండి రా. లేట్ అయిందంటే కిట్టుగాడు వాళ్ళ బాబు సింధులేసేస్తాడు. ఇవాళ అందరూ ఫ్యామిలీతో అన్నవరం గుడికెళ్లే ప్రోగ్రాం ఉంది కదా. సీతమ్మా త్వరగా రామ్మా. వస్తున్నా నాన్న. కిట్టయ్య అక్కడ ఆగిపోయాడు. రా.
సౌందర్య రాశి, చందనపు బొమ్మ, రత్నాల రవళి, బంగారు భామ. ఒరే కెట్ట